అనిపిస్తుంది సినిమా హిట్ అవుతుంది. చందు గారు ఇక్కడ బేసికల్లీ సాయి పల్లివోయి గారు డామినేటెడ్ యాక్ట్రెస్. సో డామినేట్ అంటే హీరోని కూడా డామినేట్ చేసేంత యాక్టింగ్ కావచ్చు, ఆమె స్కిల్స్ కావచ్చు ఉంటాయి. సో ఈ మూవీలో నాగ చైతన్య గారిని బాగా డామినేట్ చేస్తారా? ఎట్లుండబోతుంది ఆమె రోలు, ఎట్ ద సేమ్ టైం హీరో రోల్? ఈ సినిమా చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఎవరు బాగా చేశారనే డిబేట్స్ అయితే ఉంటాయండి. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు, రాజు బాగా చేశాడా, సత్య బాగా చేసిందా అనే డిబేట్స్ అయితే పక్కా ఉంటాయి. ఐ బెట్. అయితే నన్ను అడిగితే రాజు. ఓకే, కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది అయితే. అది నేను చెప్పలేనండి, బట్ ఫర్ నేను చెప్పగలను. యా, అరవింద్ గారు చెప్పారంటే నేను చెప్పినట్టే. చందు గారు సార్ ఇక్కడ ఈ సినిమా కోర్ పాయింట్ చూస్తే రోజా సినిమా లాగా ఆ ఫార్మాట్లో ఉంటుందనే ఫీల్ అయితే ప్రమోషనల్ కంటెంట్తో అనిపించింది. ఎంతవరకు అలా రిలేట్ అవుతారు ఆడియన్స్? సూపర్ అండి. ఒక పాయింట్ అంటే రోజా లాగా మణిరత్నం గారి ఫిలింలా అనిపించింది అంటే ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. బట్ అందులో ఉన్న ఎమోషన్స్ కూడా ఉండి అంతకు మించి కూడా ఉంటాయండి. బనివాస్ గారు సార్, ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మాకు తెలిసిన ప్రకారం పాకిస్తాన్లో జరిగే ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్స్. సో ఆ సీన్స్ అక్కడ రియల్ ప్లేస్లో చేశారా? ఎంతవరకు అవి ఛాలెంజింగ్ అనిపించాయండి? ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారండి డైరెక్టర్ గారు. నాట్ ఓన్లీ మచిలేశ్వరం 21 పీపులే కాకుండా ఇంకా అరెస్ట్ అయ్యి చాలామంది దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఆయన ఒక సీక్వెన్స్ కింద రాసుకున్నారు మొత్తం దాన్ని. అది 100% నాగేంద్ర గారితో సెట్లో చేసాము అది, ఎందుకంటే అక్కడ రియల్ ప్లేస్లోకి వెళ్ళి చేయలేము, సెట్లో చేసాము. బట్ ఆ సెట్ ఎంత రియల్గా వేశారంటే ఒరిజినల్ జైలు యొక్క మొత్తం పారామీటర్స్ కానీ దాని యొక్క మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని అది చేయడం జరిగింది. మీకు చూస్తున్నంతసేపు మాత్రం అది ఒరిజినల్ జైలు కింద ఉంటుంది అది 100%. ఓకే అండి. ఇప్పటి వరకు మీరు చిన్న బడ్జెట్ సినిమాలతో పెద్ద హిట్లు కొట్టారు.